ఇక మావోయిస్టు పార్టీని అంతం చేస్తామని చెప్పినటువంటి కేంద్ర హోంశాఖ అమిత్ షా ఎవరైతే ఉన్నారో మార్చి 31 డెడ్లైన్. సో ఈలోపు చాలా కీలకమైనటువంటి వ్యక్తులు, పార్టీలో చాలా కీలకంగా ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తులు ఎవరు, దేవ్జీ మల్లా రాజిరెడ్డి లొంగుబాటు అయినట్టుగా తెలుస్తా ఉంది. తెలంగాణ పోలీసులు ఎదుట లొంగుబాటు అయినట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే గత 2 రోజుల నుంచి వాళ్ళు తెలంగాణ ఛత్తీస్గఢ్ సంబంధించినటువంటి బార్డర్లో ఈరోజు తెలంగాణ పోలీసుల ముందు లొంగిపోవడానికి ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో అక్కడ భద్రతా బలగాలు ఎట్లయినా సరే వీళ్ళని దొరకబట్టి వీళ్ళని కాల్చి చంపాలనేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్న తరుణంలో వాళ్ళ నుంచి తప్పించుకొని తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయారు వీళ్ళిద్దరు కూడా. సో ఇప్పుడు చాలా స్పష్టంగా మనం గుర్తుపెట్టుకోవాల్సి విషయం ఏంటంటే వీళ్ళను ఉంచొద్దు, ఎలా అయినా చంపాలని చెప్పేసి కేంద్ర బలగాలు ప్రయత్నం చేస్తూ ఉంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్ర పోలీసులు మాత్రం వీళ్ళను లొంగ తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. సో రేపో మాపో ఖచ్చితంగా వీళ్ళను బయట అంటే ప్రజల ముందు ప్రొడ్యూస్ చేసేటువంటి అవకాశం అయితే ఉంటుంది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో ఇక మావోయిస్టు పార్టీ ఇక దిశ లేకుండా పోయింది. మావోయిస్టు పార్టీకి ఉన్నటువంటి ఇక కీలకమైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా లొంగిపోవడంతో మావోయిస్టు పార్టీ కార్యకలాపాలు ఇంతటితో ముగిసినట్టే అని కనబడతా ఉంది. ఇక మిగిలింది ఏంది, ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి ఖనిజ నిక్షేపాలు దోచుకోవడమే కేంద్ర ప్రభుత్వం ముందున్నటువంటి లక్ష్యం. ఇక దానికోసం ఆల్రెడీ అన్ని పావులు కూడా కదుపుతా ఉంది. సో ఇక ఆల్రెడీ హిడ్మా చనిపోగానే అక్కడ ఛత్తీస్గఢ్ అడవులన్నీ కూడా ఎరుపెక్కినాయి. అక్కడ మైనింగ్ స్టార్ట్ అయిపోయింది. అనేక రకాలుగా ఎవరికి వాడితే వాళ్ళకు ఇచ్చేసి మొత్తానికైతే దోచుకున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతోంది. సో ఒకసారి చూద్దాం. తెలంగాణ పోలీసులు ఎదుట మావోయిస్టు అగ్రనేతలు సరెండర్ అయినట్టు లీకులు. మరో 17 మంది నక్సలైట్లు సైతం ధృవీకరించని ఎస్ఐబి 2 రోజులు అధికారికంగా ప్రకటించేటువంటి ఛాన్స్. దేవ్జీ రాక కోసం ఎదురు చూస్తున్నామంటూ తమ్ముడి కుమార్తె భావోద్వేగం అంటూ చూస్తున్నాం. సో మావోయిస్టు అగ్రనేతలు దేవ్జీ అలియాస్ తిరుపతి మల్లా రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్తో పాటు మరో 17 మంది నక్సలైట్లు ఆదివారం తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయినట్టు లీకులు వచ్చాయి. కానీ రాష్ట్ర పోలీసులు మాత్రం ఈ సరెండర్ పై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. వీరి లొంగుబాటును 2 రోజుల్లో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. జైత్యాల జిల్లాకు చెందినటువంటి దేవ్జీ మావోయిస్టు పార్టీకి సంబంధించిన ఎన్నో పోరాటాల్లో కీలక పాత్ర పోషించి పార్టీ అగ్రనేతల్లో ఒకరిగా ఎదిగారు. పెద్దపల్లి జిల్లాకు చెందినటువంటి రాజిరెడ్డి 45 ఏళ్లకు పైగా సుదీర్ఘకాలం సాయుధ పోరాటంలో కొనసాగారు. మావోయిస్టు పార్టీలో అంచెలంచెలుగా ఎదిగి కేంద్ర కమిటీ పొలిట్ బ్యూరో సభ్యుడి స్థాయికి చేరుకున్నారు అంటూ చూస్తా ఉన్నాం. సో మొత్తానికైతే మావోయిస్టు పార్టీ యొక్క శకం ముగిసినట్టే కనబడతా ఉంది. సో చూద్దాం మరి ఎంత వీళ్ళను 2 రోజులు అధికారికంగా చెప్తారట వీళ్ళ గురించి. మరి అధికారికంగా చెప్తారా లేదా అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో మావోయిస్టు పార్టీకి భారీ ఎదురు దెబ్బ తగిలినట్టు తెలుస్తుంది. ఆ పార్టీ కేంద్ర కమిటీలోని 2 కీలక నేతలు దేవ్జీ మరియు రాజిరెడ్డి ఆదివారం తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు లీకులు వచ్చాయి. వీరితో పాటు మరో కీలక నేత నరసింహారెడ్డి అలియాస్ గంగన్న, మరో 16 మంది నక్సల్స్ ఆయుధాలు వదిలి సరెండర్ అయినట్లు ప్రచారం జరుగుతున్నది. వీరందరూ ఆసిఫాబాద్ కేంద్రంగా లొంగిపోయినట్టు సమాచారం. కానీ అగ్రనేతలు లొంగుబాటుపై తెలంగాణ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. రాష్ట్ర నిఘా వర్గాలు సైతం ఈ అంశంపై స్పష్టత ఇవ్వడం లేదు. గతంలో తెలంగాణ ఎస్ఐబి వెల్లడించిన వివరాల ప్రకారం తిరుపతి అలియాస్ దేవ్జీ మల్లా రాజిరెడ్డి అలియాస్ సంగ్రాపై 25 లక్షల రివార్డు ఉన్నది. తెలంగాణ నుంచి మావోయిస్టు పార్టీలో 15 మంది సభ్యులు ఉన్నట్లు డీజీపీ కార్యాలయం ఇటీవలే వెల్లడించింది. వారిలో కేంద్ర కమిటీలో 4, స్టేట్ కమిటీలో 4, డివిజన్ కమిటీలో 6, ఏరియా కమిటీలో 1 సభ్యులుగా ఉన్నారు అని చూస్తా ఉన్నాం. సో ఇది తిరుపతి అలియాస్ దేవ్జీ ఫోటో. ఇది మల్లా రాజిరెడ్డికి సంబంధించినటువంటి ఆయన ఫోటో, సంగ్రామ ఆయన పేరు. సో 4 దశాబ్దాలకు పైగా 1980 ఏప్రిల్ 22న కొండాపల్లి సీతారామయ్య స్థాపించినటువంటి పీపుల్స్ వార్ గ్రూప్ 2004లో ఇతర మావోయిస్టు గ్రూపులతో కలిసి సిపిఐ మావోయిస్టు పార్టీగా ఏర్పడిన విషయం తెలిసిందే. ఒక ప్రభావవంతమైనటువంటి సాయుధ విప్లవం 4 దశాబ్దాలకు పైగా సాగింది. తాజాగా ఆ పార్టీ అగ్రనేతలు లొంగిపోవడంతో వారి పోరాటం ముగిసిందని తెలుస్తున్నది. కేంద్ర ప్రభుత్వం చేపట్టినటువంటి ఆపరేషన్ కగార్ మార్చి 31 గడువుతో చేపట్టినటువంటి వేటలో మావోయిస్టు అగ్రనేతలు నంబాల కేశవరావు, హిడ్మా సహా కీలక నేతలు ఎన్కౌంటర్లో మరణించారు. మరికొంతమంది అగ్రనేతలు మల్లోజుల వేణుగోపాల్, ఆశన తదితరులు ఇప్పటికే లొంగిపోయారు. బడే చొక్కారావు కోసం వేటాడ. సో తెలంగాణకు సంబంధించినటువంటి ఎవరైతే కార్యదర్శి ఉన్నాడో బడే చొక్కారావు, ఆయన ఆచూకీ ఇంతవరకు తెలియడం లేదని చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఆపరేషన్ కగార్లో భాగంగా భద్రతా బలగాలు మావోయిస్టు పార్టీ సీసీ మెంబర్ ఆ పార్టీ తెలంగాణ కమిటీ కార్యదర్శి బడే చొక్కారావు అలియాస్ దామోదర్ కోసం వేట కొనసాగిస్తున్నారు. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దులోని కర్రెగుట్టలో దామోదర్ కోసం, బెస్రా కోసం జార్ఖండ్లోని సరందా అటవీ ప్రాంతంలో కూంబింగ్ కొనసాగుతుందట. సో మావోయిస్టు పార్టీకి భారీ నష్టం, 100% మావోయిస్టు పార్టీ ఇక
భవిష్యత్తులో ఇక ఈ పార్టీ గురించి చరిత్రలా చెప్పుకునే పరిస్థితే కనబడుతుంది తప్ప ఎక్కడ కూడా దీనికి సంబంధించినటువంటి ఇక ఈ మనుగడ కొనసాగే అవకాశం లేదని చాలా స్పష్టంగా అర్థమైపోయింది. సో ఆపరేషన్ KGH2 పేరిట కొనసాగినటువంటి ప్రత్యేక చర్యల ఫలితంగా పలువురు కీలక నేతలు లొంగుబాటు జరుగుతున్నట్టు తెలుస్తున్నది. ఈ క్రమంలో కేంద్ర బలగాలు కర్రగుట్టల ప్రాంతంలో మావోయిస్టులకు సంబంధించినటువంటి భారీ డంపు గుర్తించినట్టు తెలుస్తుంది. 1-2 రోజుల్లో ఈ విషయం బహిర్గతం చేయనట్లు కేంద్ర బలగాలు తెలుపుతున్నాయి. గెరిల్లా బృందాలకు నాయకత్వం వహించిన హిడ్మా ఎన్కౌంటర్లో మృతి చెందారు. సో హిడ్మా స్థానంలో రిక్రూట్ అయినటువంటి బర్సె దివా లొంగుబాటుతో కర్రగుట్టలపై కేంద్ర బలగాలు పట్టు సాధించాయి. కేంద్ర కమిటీ స్థాయి నేతలు లొంగిపోవడం మావోయిస్టు పార్టీకే కాకుండా దాని వ్యూహాత్మక వ్యవస్థకు గట్టి దెబ్బగా భావిస్తున్నారు. పార్టీ ఆలోచన వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకునే అత్యున్నత స్థాయి నేతలు లొంగిపోవడం ద్వారా అటవీ ప్రాంతాల్లో కొనసాగుతున్నటువంటి మావోయిస్టు పార్టీ కార్యకలాపాలపై తీవ్ర ప్రభావం పడేటువంటి అవకాశం ఉంది. సో చూడండి ఒకసారి మల్లా రాజిరెడ్డి యొక్క ఇల్లు ఎట్లా ఉందో చూడండి ఒకసారి. ఇలాంటి వాళ్ళు నిజంగా సమాజానికి ఆదర్శం. వాళ్ళెక్కడ కూడా తమ డబ్బుల కోసమో లేకపోతే తమ యొక్క పరపతి పెంచుకోవడానికో బిల్డింగ్ కట్టుకోవడానికో ఉద్యమాన్ని చేయలేదు. వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి పీడిత తాడిత ప్రజల కోసం మాత్రమే ఇక్కడ జరుగుతున్నటువంటి అణచివేత, ఆకృత్యాలు, అక్రమాలు, అన్యాయాల పైన ప్రశ్నించడానికి మాత్రమే మావోయిస్టు జెండా బట్టి వెళ్ళడం జరిగింది. నిజంగా ఇలాంటి వాళ్ళకు మనందరం కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఈరోజు వాళ్ళు లేకపోతే ఈ రాష్ట్రాలు, ఈ దేశాలన్నీ కూడా దొరల చేతుల్లో బందీ అయి ఉండేది, భూస్వాముల చేతుల్లో బందీ అయి ఉండేది, పెట్టుబడిదారు చేతుల్లో బందీ అయి ఉండేది. ఇప్పటికి కూడా దేశం అంతో కొంత బాగుపడ్డదంటే వీళ్ళ వల్లనే. మల్లా రాజిరెడ్డి స్వగ్రామం పెద్దపల్లి జిల్లా మంత్రి మండలం శాస్త్రపల్లి. 45 ఏళ్లకు పైగా సుదీర్ఘకాల సాయుధ పోరాటంలో ఉన్న ఆయన మావోయిస్టు పార్టీలో అంచెలంచెలుగా ఎదిగారు. పార్టీ కేంద్ర కమిటీ, పొలిట్ బ్యూరో సభ్యుడి స్థాయికి చేరుకున్నారు. 1975-77 మధ్య కాలంలో రాడికల్ స్టూడెంట్ యూనియన్లో రాజిరెడ్డి పనిచేశారు. ఇంటర్ చదివే రోజుల్లో ఓ కేసులో అరెస్ట్ అయి వరంగల్ జైలుకు వెళ్లారు. జైల్లో శిక్షణ అనుభవిస్తున్న అప్పటి పీపుల్స్ వార్ సిద్ధాంతకర్త కొండపల్లి సీతారామయ్యతో ఆయనకు పరిచయం ఏర్పడింది. దీంతో జైలు నుంచి బయటకు వచ్చాక విప్లవ భావజాలకు ఆకర్షితులై అడవి బాట పడ్డారు. రాజిరెడ్డితో పాటు తమ్ముడు భీమారెడ్డికి ఉద్యోగం కోసం సింగరేణి నుంచి కాల్ లెటర్లు వచ్చాయి. కానీ రాజిరెడ్డి దాన్ని పక్కన పెట్టి అడవి బాట ఎంచుకున్నారు. గ్రామంలో ఉండగానే వివాహం చేసుకున్నారు. తన కూతురు స్నేహలత ఆళ్ల పాళ్ల బాధ్యతలు తన తమ్ముడికి అప్పగించి భార్యాభర్తలు ఇద్దరు అడవిలోకి వెళ్లారు. ప్రొఫెసర్ కాసిం వివాహం చేసుకున్న స్నేహ ప్రస్తుతం హైదరాబాద్ లో అడ్వకేట్ గా పనిచేస్తున్నారు. ఆమె రాసిన వ్యాసం అప్పట్లో సంచలన సృష్టించిన విషయం తెలిసిందే. రాజిరెడ్డి కొన్ని దశాబ్దాలుగా ఉద్యమంలో తనదైన ముద్ర వేశారు. సత్యన్న, సాయన్న, మీసాల సాయన్న, సంగ్రామ్, సాగర్, అశోక్, దేశ్ పాండేగా పేర్లతో ఆయన పనిచేశారు. మావోయిస్ట్ ఆపరేషన్ లో కీలక పాత్ర పోషించారంటూ చూస్తా ఉన్నాం. సో గణపతి ఎక్కడట. సో మావోయిస్టు పార్టీగా మారిన తర్వాత ఆ పార్టీకి తొలి ప్రధాన కార్యదర్శి జైత్యాల జిల్లా బీర్పూర్కు చెందినటువంటి ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి 2018లో తన పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత ఆయన ఎక్కడున్నారు అనేది ఇప్పటి వరకు తెలియదు. అయితే వయోభారంతో గణపతి విదేశాల్లో ఉంటున్నట్లు వార్తలు వస్తున్నాయండి, చూస్తా ఉన్నాం. సో దేవ్జీ మా ప్రపంచం, ఆయన తమ్ముడి కుమార్తె భావోద్వేగం అంట. చూడండి ఒకసారి. నిజంగా ఇలాంటివి చూసినప్పుడు కొంత భావోద్వేగం గురి అవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు చేసిన త్యాగం అంతా ఇంతది కాదు, వాళ్ళు చేసిన త్యాగం గొప్పది. దేవ్జీ అలియాస్ తిప్పిరి తిరుపతి లొంగిపోయారనేటువంటి వార్తలపై ఆయన తమ్ముడి కుమార్తె తిప్పిరి సుమ సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోను విడుదల చేశారు. దేవ్జీ రాక్ కోసం తమ కుటుంబం ఎంతలా ఎదురు చూస్తుందో ఆమె వివరించారు. ఆయన లొంగుబాటు కేవలం ఒక రాజకీయ పరిణామం మాత్రమే కాదని, అది ఒక కుటుంబం దశాబ్దాల నిరీక్షణ అని చెప్పారు. తన కొడుకు ఎప్పటికైనా తిరిగి రావాలని వృద్ధ తల్లిదండ్రుల ఆశ అని అన్నారు. తన అన్నను ఒక్కసారైనా చూడాలని రక్తం పంచుకు పుట్టినటువంటి సోదరుడు పరితపిస్తున్నారని కామెంట్ చేశారు. సో నిజంగా ఎంత అంటే చాలా మంది కూడా ప్రజల కోసం త్యాగాలు చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఈ గణపతి లాంటి వాళ్ళు కానీ, లేకపోతే తిప్పిరి తిరుపతి లాంటి వాళ్ళు కానీ, రాజిరెడ్డి లాంటి వాళ్ళు కానీ, సో ఈవెన్ మల్లోజుల వేణుగోపాల్ లాంటి వాళ్ళు కానీ, ఆశన్ లాంటి వాళ్ళు కానీ, వీళ్ళందరూ కూడా ప్రజల కోసం పనిచేస్తున్నారు. సరే జీవిత చరమాంకంలో వాళ్ళు కొన్ని తప్పడలు వేస్తున్నారు, అంటే కొంతమంది మాత్రమే. సో వాళ్ళ త్యాగాల్ని మనం అసలు ఈ సమాజం ఎప్పటికైనా గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు చేసినటువంటి త్యాగం నిజంగా కుటుంబాన్ని, బంధాలను, బంధవ్యాలను వదిలేసి ఈ దేశంలో ఉన్నటువంటి పీడిత తాడిత ప్రజల కోసం వాళ్ళ జీవితాలను అర్పించారు. ఎక్కడ కూడా వాళ్ళ లగ్జరీ కార్లలో కానీ, లేకపోతే ఎక్కడ కూడా కనీసం అడవులలో ఉంటూ ఎక్కడ ఏం తింటున్నారో ఏంటో తెలియకుండా వాళ్ళు బతికారు. దాదాపు 40-45 అంటే జీతం అంతా యవ్వన దశలో వాళ్ళు మావోయిస్టు పార్టీ ఉద్యమంలోకి వెళ్ళారు. ఇప్పుడు వాళ్ళ 45 ఏళ్ళు అంటే 60-65 ఏళ్ళ వయసు, అంటే వాళ్ళ యవ్వన జీవితం అంతా కూడా సమాజం కోసమే పరితపించారు తప్ప వేరే ఏం లేదు ఇక్కడ. నిజంగా ఇలాంటి వాళ్ళను ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఎప్పటికైనా కానీ వాళ్ళను కడుపులో పెట్టుకొని చూసుకోవాలి తప్ప వాళ్ళని ఎక్కడ కూడా అజ్జేయొద్దు. నిజంగా వాళ్ళ కోసం అండగా ఉండాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో జైత్యాల నుంచి పార్టీ టాప్ లీడర్గా ఎదిగినటువంటి దేవ్జీ అని చూస్తున్నాం. 62 ఏళ్ల వయసు ఉన్నటువంటి మావోయిస్ట్ పార్టీ టాప్ కమాండర్, పార్టీలో అత్యున్నత స్థాయి నేత దేవ్జీ అలియాస్ తిప్పిరి తిరుపతి తెలంగాణకు చెందిన వ్యక్తి. జగిత్యాల జిల్లాకు చెందినటువంటి ఆయన
కోరుట్లలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఇంటర్ వరకు చదువుకున్నారు. రాడికల్ స్టూడెంట్ యూనియన్లో చేరారు. బసవరాజు వంటి టాప్ లీడర్లు ఈ యూనియన్ నుంచి వచ్చిన వారే కావడం గమనార్హం. 1982లో రాడికల్ స్టూడెంట్ యూనియన్ సభ్యుడిగా పార్టీతో ప్రయాణం ప్రారంభించి ఆయన 1984లో దండకారణ్యం వెళ్లారు. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా సిరోంచ దళంలో సీఈఓగా పనిచేశారు. 1989లో గడ్చిరోలి డివిజనల్ కమిటీ మెంబర్ అయ్యారు. 1996లో దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడిగా మారారు. 2001లో సెంట్రల్ కమిటీలో చేరి 2019లో సెంట్రల్ మిలిటరీ కమిషన్ బాధ్యతలు స్వీకరించారు. ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాల్లో మావోయిస్టులు చేసినటువంటి ఎన్నో దాడులు వెనుక దేవ్జీ ఉన్నారనే భద్రతా దళాల నమ్మకం. కీలక పాత్ర మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి ఎన్నో పోరాటాల్లో కీలక పాత్ర పోషించారు. 25 మంది భద్రతా సిబ్బంది, 6 సివిలియన్ల మరణంలో పాత్ర ఉన్నట్లు అధికారులు తెలిపారు. 1000కి పైగా ఆయుధాలు లూటీ చేశారని, 300 మందికి పైగా అరెస్ట్ అయినటువంటి మావోయిస్టులు తప్పించుకోవడంలో దేవ్జీ సహాయం అందించారని పేర్కొన్నారు. మావోయిస్టు పార్టీ చరిత్రలో ఇంత పెద్ద స్థాయి నేత లొంగిపోవడం ఇదే మొదటిసారి భద్రతా బలగాలు అంటున్నాయి. పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ సృష్టిలోనూ దేవ్జీ కీలక పాత్ర పోషించినట్టు తెలుస్తున్నది. 2024 నుంచి నక్సలైట్లపై భారత ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతున్న పోరాటం ఆపకూడదని నమ్మిన వారిలో దేవ్జీ ఒకరు. మల్లోజుల వేణుగోపాల్ వంటి నేతలు లొంగిపోవడంతో వారిని ద్రోహులుగా దేవ్జీ అభివర్ణించారని ప్రచారం జరిగింది. హిడ్మా, బర్సేదేవ వంటి నేతలతో కలిసి సాయుధ పోరాటాన్ని కొనసాగించాలని ఆయన భావించారంటూ చూస్తాను. మావోయిస్టు పార్టీ సీసీలో మిగిలిందెవరు? సో మావోయిస్టు పార్టీ కార్యదర్శి తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ, కేంద్ర కమిటీ సభ్యుడు మల్లా రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్ తదితర లొంగుబాటు వార్తలతో ఆ పార్టీలో ఇక మిగిలిందెవరన్న ప్రశ్న పరిశీలకుల్లో ఉత్పన్నమవుతుంది. ఆపరేషన్ గగార్ ప్రారంభం కాకముందే కేంద్ర కమిటీలో 25 మందికి పైగా సభ్యులు ఉండగా ఆ తర్వాత సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తున్నది. ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు, హిడ్మా సహా అనేక మంది ఎన్కౌంటర్లో చనిపోగా మల్లోజుల వేణుగోపాల్, చంద్రన్న సహా మరికొందరు లొంగిపోయారు. జార్ఖండ్ కు చెందినటువంటి వత్తిరామ్ మాంజీ అలియాస్ అనల్దా, పాక హనుమంతు అలియాస్ గణేష్ కొద్ది కాలం క్రితం జరిగిన వేర్వేరు ఎన్కౌంటర్లో చనిపోయిన తర్వాత ఎంఎంసీ జోన్ కు బాధ్యత వహిస్తున్నటువంటి రామ్దేర్ ఇటీవలే జనజీవన స్రవంతిలోకి వచ్చిన తర్వాత సీసీ సభ్యుల సంఖ్య కేవలం 5కే పరిమితమైంది. ఈ 5గురిలో ఇప్పుడు దేవ్జీ, సంగ్రామ్ సరెండర్ తో ముగ్గురే మిగిలినటువంటి పరిస్థితులకు ఉంది. వీరిలో పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి పొలిట్ బ్యూరో సభ్యుడు కాగా మిగిలిన వాళ్ళిద్దరు జార్ఖండ్ లో పనిచేస్తున్నారు. జార్ఖండ్ నివాసి బెస్రా అలియాస్ సాగర్ పొలిట్ బ్యూరో సభ్యుడు కాగా నరహరి అలియాస్ సంతోష్ తెలంగాణ చెందిన వ్యక్తి. ఆయన కేంద్ర కమిటీ సభ్యుడిగా జార్ఖండ్ లో పనిచేస్తున్నారు. కాగా తెలంగాణ, ఏపీ దండకార్యాలయం, ఏఓబి, ఎంఎంసీ రాష్ట్ర ప్రాంతాలతో కూడినటువంటి మధ్య భారతంలో సెంట్రల్ రీజనల్ ఉద్యమాన్ని నడిపించడానికి ప్రస్తుతం ఒక్కరు సైతం కేంద్ర కమిటీ సభ్యులు లేని పరిస్థితి కనిపిస్తున్నది. ఇందుకు కారణం వీరిలో 2 సభ్యులు తూర్పు భారతంలో ఉన్నటువంటి జార్ఖండ్, బీహార్, బెంగాల్ ఉద్యమాలకే పరిమితమై దీర్ఘకాలంగా పనిచేస్తున్నారు. ఇక కీలక నేత గణపతి ఇక్కడి వాడే అయినా 77 ఏళ్ల వయసు కారణంగా అనారోగ్యంతో ఫీల్డ్ లో యాక్టివ్ గా లేరు. బయటకి ఎక్కడ పట్టణ ప్రాంతాల్లో దరదాచుకుని ఉండొచ్చని ఇంటెలిజెన్స్ వర్గాలు అనుమానిస్తున్నాయి. సో ఉద్యమం ముగిసినట్టే అనేది చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. సో ఈ విధంగా మొత్తానికైతే దేవ్జీ, మల్లా రాజిరెడ్డి లొంగుబాటుతోటి భవిష్యత్తులో ఇక మావోయిస్టు పార్టీ అంతమొందినది చాలా స్పష్టంగా అర్థమవుతోంది. సో ఇంకా కొంతమంది ఉన్నారు, వాళ్ళు కూడా లొంగిపోయేటువంటి అవకాశం అయితే ఉంది. సో మావోయిస్టు పార్టీ యొక్క చరిత్ర ఈరోజు ఒక శకం ముగిసింది అన్నట్టుగా మనం చెప్పొచ్చు. భారతదేశ ఉద్యమాలలో, విప్లవ ఉద్యమాలలో కావచ్చు, భారతదేశ చరిత్రలో కావచ్చు, ఇది ఒక శకం ముగిసింది అనేది చాలా స్పష్టంగా మనమైతే చెప్పొచ్చు. వాళ్ళందరినీ ఆదర్శంగా తీసుకొని ఈరోజు పీడిత తాడిత ప్రజల పక్షాన ప్రజా పోరాటాల్లో ఈరోజు మనందరం కూడా ప్రజల కోసం పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి కూడా ఈరోజు కాలేజ్ భావిస్తోంది.